ఈ వీడియోలో మనం హిందీ ఆల్ఫాబెట్ వర్ణమాలకి సంబంధించి ఒక్కొక్క అక్షరానికి కొన్ని హిందీ పదాలు నేర్చుకుందాము. ఆ పదాల యొక్క మీనింగ్ తెలుగులో కూడా నేర్చుకుందాము. మొదట ఆ అనే అక్షరం ఎలా రాయాలో చూడండి. ఈ విధంగా రాయాలి. మరి కొన్ని పదాలు నేర్చుకుందాము. ఆ ఒకసారి పలకండమ్మా దీన్ని. ఆ అనార్ దానిమ్మ, అనన్నాస్ అనాస పండు, అజ్గర్ కొండ చిలువ, అమరూద్ జామ పండు, అనాజ్ ధాన్యము, అదరక్ అల్లం, అఖ్బార్ వార్తాపత్రిక, అల్మారీ అల్మర. నెక్స్ట్ ఆ ఈ అక్షరం చూడండి ఎలా రాయాలో. ఆ చూడండి దీనికి సంబంధించిన పదాలు ఆమ్ మామిడి, ఆగ్ మంట, ఆలు బంగాళదుంప, ఆట గోధుమ పిండి, ఆకాష్ ఆకాశము, ఆసన్ ఆసనం, ఆయనా అద్దం, ఆఠ్ 8. నెక్స్ట్ అక్షరం చూడండి ఈ. ఈ చూడండి ఎలా రాయాలో. ఈ ఇమలి చింతకాయ, ఇడ్లీ ఇడ్లీ, ఇనామ్ కానుక, ఇమారత్ భవనం, ఇలాచి యాలక్కాయలు, ఇస్త్రీ ఇస్త్రీ, ఇంజన్ ఇంజన్, ఇమారతి జాంగ్రీ. నెక్స్ట్ ఈ చూడండి మొదటి ఎలా రాసామో అలాగే రాసి పైన ఈ విధంగా రాయాలి. ఈ చూడండి ఈక్ చెరకు, ఈంట్ ఇటుక, ఈశ్వర్ భగవంతుడు, ఇరాన్ ఇరాన్, ఈద్ ఈద్, ఈర్ష్యా ఈర్ష్యా, ఈమెయిల్ ఈమెయిల్, ఈల్ ములుగు చేప. నెక్స్ట్ ఊ చూడండి ఎలా రాయాలో. ఈ విధంగా రాయాలి. పలకండమ్మా ఊ. ఉల్లు గుడ్లగూబ, ఉప్మా ఉప్మా, ఉపహార్ కానుక, ఉపవన్ ఉద్యానవనం, ఉపగ్రహ్ ఉపగ్రహము, ఉదాస్ విచారం, ఉల్కా ఉల్క, ఉజాలా ప్రకాశం. నెక్స్ట్ అక్షరం చూడండమ్మా ఊ చూడండి. ఊ ఊన్ ఊలు, ఊర్జా శక్తి, ఊంట్ ఉంటే, ఊపర్ పైన, ఊద్ బిలావ్ అంటే ఉడత. నెక్స్ట్ ఊసర్ బంజరు భూమి, ఊబ్నా విసుగు చెందు, ఉషా ఉదయం. నెక్స్ట్ రు చూడండమ్మా ఎలా రాయాలో. ఈ విధంగా ఇట్లా స్టార్ట్ చేయాలి. ఇలా అని తర్వాత ఇలా రాయాలి. అనండి రు. రు తెలుగులో 2 రూలు ఉంటాయి. రు ఉంటాయి. కానీ హిందీలో 2 అక్షరాలు కలిపి ఒకే అక్షరం రు ఉంటుంది. దీనికి సంబంధించిన పదాలు చూడండి. ఋషి ఋషి, ఋతు ఋతువు, రుణ్ అప్పు, ఋషికేష్ ఋషికేష్, ఋగ్వేద్ ఋగ్వేదము. నెక్స్ట్ లెటర్ ఏ చూడండి ఏ ఎలా రాయాలో. ఏ మనకి తెలుగులో ఏ మరియు ఏ 2 అక్షరాలు ఉంటాయి. ఈ 2 అక్షరాలకు కలిపి హిందీలో ఒకే అక్షరం ఉంటుంది. చూడండి దీనికి సంబంధించిన పదాలు ఏక్ ఒకటి, ఎడి కాలి మడమ, తర్వాత ఎక్ తారా ఎక్ అంటే ఒక వాద్య యంత్రం చూడండి. తర్వాత అంబులెన్స్ అంబులెన్స్, ఆల్బమ్ ఆల్బమ్, ఎక్స్రే ఎక్స్రే, ఎరండి అంటే ఆముదం, ఎడిటర్ సంపాదకుడు. నెక్స్ట్ ఐ చూడండి ఎలా రాయాలో హిందీ. ఐ తెలుగులో మనం ఎలా రాస్తామమ్మా ఐని ఈ విధంగా రాస్తాం. మరి
పదాలు చూడండి. ఐనక్ కళ్ళజోడు, ఐరావత్ ఐరావతము అంటే తెల్ల ఏనుగు, ఐలాన్ అంటే ప్రకటన, ఎవరెస్ట్ ఎవరెస్ట్, ఐంటన్ మెలిక. చూడండి మెలిక ఇక్కడ బొమ్మ చూడండి. మనం పలికే ప్రతి పదానికి బొమ్మ ఉన్నది ఇక్కడ. బొమ్మ గమనించండి. తర్వాత అట్లాస్, ఐశ్వర్య. చూడండి ఐశ్వర్య అంటే ఐశ్వర్య లక్ష్మీదేవి అనమాట. తర్వాత ఐరన్ అంటే ఇనుము. నెక్స్ట్ ఓ. ఓ చూడండి ఎలా రాయాలో. మొదట అలాగా రాసి ఆ తర్వాత ఎక్స్ట్రా చూడండి మనం ఇది ఇస్తున్నాం అనమాట. పైకి ఇలా అంటున్నాము. ఇక్కడ తెలుగులో ఓ ఓ అనే 2 అక్షరాలు ఉంటాయి. కానీ హిందీలో ఒకే అక్షరం ఉంటుంది. అది ఓ. ఇట్లా రాస్తాం అనమాట. ఈ 2 అక్షరాలకు కలిపి హిందీలో ఒకటే అక్షరం ఉంటుంది. మరి పదాలు చూడండి. ఓస్ మంచు, ఒలింపిక్ ఒలింపిక్స్, ఓణం ఓణం పండుగ అనమాట, ఓఖలి రోలు, ఓలే మంచు బిందువులు, తర్వాత ఓఢ్ని అంటే చున్ని, తర్వాత ఓసారా అంటే వరండా, ఒసారా అంటారు కదా, ఒసారా అంటే వరండా, ఓంట్ పెదవి. నెక్స్ట్ చూడండి అమ్మా. ఔ. ఓ ఎలాగైతే రాసామో అలాగే రాసి పైన ఇంకొకటి ఈ ఎక్స్ట్రా ఇలా అంటాము చూడండి. దీన్ని ఔ అంటాము. మనం తెలుగులో ఈ విధంగా రాస్తాము ఔ. ఓకేమ్మా. ఓకే. ఔరత్. ఔరత్ అంటే స్త్రీ. ఔజార్ అంటే పరికరం అనమాట. పనిముట్టు అంటాం పరికరము. ఔలాద్ పిల్లలు సంతానము. ఔషధి మందులు. తర్వాత ఔద్యోగిక్ పారిశ్రామిక. ఔసర్ అంటే అవకాశము. ఔషధాలై ఆసుపత్రి. ఔర్ అంటే ఎండ్ మరియు అనమాట. నెక్స్ట్ చూడండి. అమ్ చూడండి అక్షరం ఎలా రాయాలో చూడండి. ఈ విధంగా రాస్తాము అమ్. ఆ రాసి పైన ఇలా బిందువు ఉంచుతాము. మనం తెలుగులో అమ్ని ఈ విధంగా రాస్తాము. ఓకేనమ్మా. ఈ అక్షరానికి సంబంధించింది ఇది హిందీ అక్షరం. ఓకే. అంక్ అంకెలు, అంగ్ అవయవం, అంగూఠా అంటే బొటని వేలు, అంగూర్ ద్రాక్ష, అంతరిక్ష అంతరిక్షము, అంధా గుడ్డివాడు, అంగూఠి ఉంగరం, అండా గుడ్డు. నెక్స్ట్ అహా అంటే చూడండి ఎలా రాయాలో. ఆ రాసి 2 బిందువులు పక్కకి పెట్టాలి. మనం అమ్లోనేమో పైన పెట్టాము, కానీ అహాలో 2 చుక్కలు కూడా పక్కన పెడతాము. మనం తెలుగులో దీన్ని ఏ విధంగా రాస్తామమ్మా? అహా అంటే ఈ విధంగా రాస్తాం. సేమ్ అలాగే హిందీలో కూడా మనం ఈ విధంగా రాస్తాము. చూడండి. ప్రాతః. ప్రాతః అంటే ఉదయం అని అర్థం. చూడండి. తహ్ తా అనే అక్షరం రాసి పక్కన 2 చుక్కలు పెట్టారనమాట. అంటే అహాకి మాత్ర ఇక్కడ. కాబట్టి ప్రాతః అంటే ఉదయము. నమః చూడండి విసర్గ అనమాట. ఈ 2 బిందువులు విసర్గ అంటారు. నమః నమస్కారం. దుఃఖ్ దుఃఖము. అంతః అతః అంటాం. అతః అంటే అందువలన. తపః తపస్సు. తపః అంటే తపస్సు. నెక్స్ట్ వ్యంజన అక్షరాలు వస్తున్నాయి. అంటే తెలుగులో హల్లులు అంటారు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ ఆ నుంచి అమ్మహ వరకు ఉన్నటువంటివన్నీ కూడా స్వర్ అంటే అచ్చులు. ఇక్కడ నుంచి వచ్చే కా నుంచి వచ్చేటటువంటి అక్షరాలన్నీ కూడా తెలుగులో హల్లులు అంటారు. హిందీలో వ్యంజన్ అని అంటారు. చూడండి. కా అనే అక్షరం తెలుగులో మనం ఈ విధంగా రాస్తాము. ఈ అక్షరానికి సంబంధించిన హిందీ అక్షరం చూడండి అమ్మ ఎలా రాస్తున్నాము. ఖా. ఓకేనా. కితాబ్ పుస్తకం. కబూతర్ పావురము. కౌవా కువ్వా అమ్మ ఇక్కడ కువ్వా ఉంది. కౌవా అంటే కాకి, ఇక్కడ కువ్వా బావి. కమల్ కలువ. కచ్చువా తాబేలు. కలం కలము.
కకడి అంటే కీర దోసకాయ అనమాట. కలి అంటే మొగ్గ. చూడండి వీటన్నిటికి సంబంధించి చక్కగా బొమ్మలు కూడా ఇక్కడ ఉన్నాయి. కాబట్టి బొమ్మ చూసి మనం ఆ పదం హిందీలో చెప్పే విధంగా ఉండాలి. నెక్స్ట్ ఖ అంటే రెండో క అంటాం కదా మనము తెలుగులో. చూడండమ్మా ఖ ఎలా రాసామో చూడండి, మరలా ఒకసారి చూడండి. ఖా. దీన్ని మనం తెలుగులో ఈ విధంగా రాస్తాము. అంటే ఈ అక్షరానికి సంబంధించిన హిందీ అక్షరం ఇది. ఓకే. ఖరగోష్ కుందేలు. చూడండి కుందేలు బొమ్మ. ఖట్మల్ అంటే నల్లి. కర్బూజా. ఖటియా అంటే మంచం. ఖర్జూరం అంటే ఖజూర్ అంటే ఖర్జూరం. నెక్స్ట్ ఖత్ ఉత్తరం. ఖిలౌనా అంటే బొమ్మ. ఖిలాడి అంటే ఆటగాడు, ఆట ఆడే వాళ్ళని ఖిలాడి అంటారు. నెక్స్ట్ గా చూడండి హిందీలో ఎలా రాయాలో ఈ విధంగా రాసి జాగ్రత్త ఇలా రాసి ఇలా అనాలి. చూడండి మళ్ళీ ఒకసారి గా. ఓకేనమ్మా. ఇక్కడ గాని తెలుగులో ఎలా రాస్తామమ్మా మనం చూడండి. ఇదిగో ఈ అక్షరం, ఈ అక్షరానికి సంబంధించిన హిందీ అక్షరమే ఇది. ఓకే. గుడియా బొమ్మ. గమల పూలకుండి. గహనే నగలు ఆభరణాలు అంటారు. గఠరి మూట. గాయ్ ఆవు. గధ గాడిద. గద్ది అంటే పరుపు. గాజర్ క్యారెట్. నెక్స్ట్ అక్షరం చూడండమ్మా ఘ. ఈ విధంగా రాయాలి. ఈ అక్షరాన్ని తెలుగులో చూడండి ఘ ఎలా రాస్తాము ఇది. ఓకేనమ్మా. ఓకే. ఘడి గడియారం. ఘాస్ గడ్డి. ఘడా కుండ. ఘర్ ఇల్లు. ఘోడ గుర్రం. ఘంటి గంట. ఘావ్ గాయం. ఘాట్ ఒడ్డు అంటే కినారా అంటే నది ఒడ్డు అనమాట. నెక్స్ట్ అక్షరం చూడండి ఛ ఎలా రాయాలో చూడండి అమ్మా. ఈ విధంగా రాయాలి ఛ. తెలుగులో మనం ఈ విధంగా రాస్తాము, దీన్ని హిందీలో ఇట్లా రాస్తామన్నమాట. సో చాంద్ చందమామ. చూహా ఎలుక. చాబీ తాళం చెవి. చెప్పల్ చెప్పులు. చావల్ బియ్యము. చెంచా చష్మా కళ్ళజోడు. చాకు. నెక్స్ట్ ఛ అంటే తెలుగులో రెండో చ అంటాం కదా. చూడండమ్మ ఎలా రాయాలో ఈ విధంగా రాయాలి ఛ. చూడండి తెలుగులో అక్షరం ఇది, కింద చ అన్నమాట. ఇలా రాస్తాము. ఓకే. చెడి చేతి కర్ర అంటే చేతిలో పట్టుకునే కర్ర. చాచ్ అంటే మజ్జిగ. ఛత్రి గొడుగు. ఛత్ ఇంటి పై కప్పు ఇదనమాట, ఇంటి పై కప్పు. చిప్కలి అంటే బల్లి చిప్కలి. నెక్స్ట్ చలని చూడండి ఈ వస్తువు అనమాట. వడజాలి అంటారు, అంటే నెట్ లాగా ఉంటుంది. నెక్స్ట్ చుహారా అంటే ఖర్జూరం. చెత్త అంటే తేనె పట్టు. చూడండి తేనె పట్టు తెలుసు కదా మీకు, చెట్టు కొమ్మకు చూడండి ఎలా తేనె పట్టు పెడతాయి తేనెటీగలు. నెక్స్ట్ అక్షరం చూడండి జా చూడండి ఎలా రాయాలో ఇలా రాయాలి. మనం తెలుగులో ఇట్లా రాస్తాం, జా అనే అక్షరాన్ని ఈ విధంగా రాస్తాం. ఓకేమ్మా. జహాజ్ ఓడ. జీబ్ నాలుక. జైల్ జైలు. జంగల్ అడవి. జామున్ నేరేడు. జీరా జీలకర్ర. జూతా చెప్పులు. జడ్ వేర్లు అంటే మొక్క చెట్టుకి వేర్లు ఉంటాయి కదమ్మా, అవి వేర్లు. నెక్స్ట్ ఝ చూడండి ఎలా రాయాలో ఈ విధంగా రాయాలి. ఝ రెండో ఝ అంటాము తెలుగులో. చూడండి ఝాని ఎలా రాస్తాము చూడండి ఇలా రాస్తాము.
ఓకేనా. ఝ ఇలా ఇలా రాసి ఇలా అంటాము. సో చూడండి, ఈ అక్షరము జెండా, 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 ఝర్నా, సెలయేరు, జాడు, చీపురు, ఝీల్ సరస్సు, ఝోంపడి గుడిసె, ఝుమ్కా, ఝుమ్కా, జబలా, జుబ్బా, చూడండి బొమ్మ చూడండి, జుబ్బా, ఝోలా అంటే సంచి. నెక్స్ట్ టా, చూడండి ఎలా రాయాలో టా. తెలుగులో మనం ఈ విధంగా రాస్తాము టా. టమాటర్, టమాటా. టాఫీ, చూడండి ఇక్కడ టాఫీ అంటే చాక్లెట్ అనమాట, టాఫీ అంటారు. టోకరీ, బుట్ట, టోపీ, టోపీ, టిఫిన్, టిఫిన్ అంటే మార్నింగ్ తింటాము కదా టిఫిన్ అది. నెక్స్ట్ ట్యాక్సీ, ట్యాక్సీ, టేబుల్, టేబుల్ బల్ల, టికెట్, టికెట్. నెక్స్ట్ ఠ అంటే రెండో ట, ఒత్తుట అంటాం కదా మనం, చూడండమ్మా ఈ విధంగా రాస్తాము మనం. టప్పా, ముద్ర, స్టాంప్ అంటే స్టాంప్ వేస్తాం, ముద్ర. ఠేంగా అంటే బొటను వేలు. నెక్స్ట్ ఠండాయి, తీపి పానీయం. నెక్స్ట్ ఠేలా, తోపుడు బండి. టఠేరా, కంచరవాడు, చూడమ్మా టఠేరా. ఠహాకి, పెద్దగా నవ్వటం. టక్ టక్, తలుపు కొట్టుకునే శబ్దం అన్నమాట. ఠండా, చల్లని. నెక్స్ట్ డా, డా, చూడండి ఎలా రాయాలో డా. తెలుగులో మనం ఈ విధంగా రాస్తాము డా. డమరు, డమరుకం, డాకియా, పోస్ట్ మ్యాన్, డాక్టర్, డాక్టర్, డైరీ, డైరీ, డోరీ అంటే తాడు, చూడండి డోరీ, డిబ్బా, డబ్బా, డాల్, కొమ్మ, డండా, కర్ర. నెక్స్ట్ ఢ, రెండో ఢ, చూడండి ఎలా రాయాలో, ఇలా చిన్న గీత ఇచ్చి ఇలా 6 లాగా కిందకి రాయాలి. తెలుగులో ఎలా రాస్తామో చూడండి అమ్మా ఢ. ఓకేనా. ఢోల్, డప్పు, ఢక్కన్, మూత, ఢలాన్, వాలు, చూడండి ఇలా వాలు, వాలుగా అనమాట. నెక్స్ట్ ఢాబా, డాబా, ఢేర్, కుప్ప, కుప్ప కుప్పగా వేయటం అనమాట. ఢోక్లా, ఢోక్లా, ఢాల్, ఢాల్, ఢోంగి అంటే మోసగాడు, మోసం చేసేవాడు ఢోంగి అంటారు. నెక్స్ట్ నా, నా చూడండి ఎలా రాయాలో ఈ విధంగా రాయాలి. తెలుగులో మనం ఈ విధంగా రాస్తాము అణ. ఓకేనా. బాణ, బాణం, ప్రణామ్, నమస్కారం, భాషణ, ఉపన్యాసం, కిరణ్, కిరణం, క్షణ, క్షణము, గణిత్, గణితము, రావణ్, రావణుడు, వీణ, వీణ. నెక్స్ట్ తా, తా చూడండి ఎలా రాయాలో ఈ విధంగా రాయాలి తా. ఇట్లా తెలుగులో ఈ విధంగా రాస్తాము తా. ఈ అక్షరానికి ఇది హిందీ అక్షరం. తోత, రామచిలుక, తబలా, తబలా, తర్బూజ్, పుచ్చకాయ, తరాజు, త్రాసు, తల్వార్, ఖడ్గం, తాజ్, కిరీటం, తకియా, దిండు, తంబు, గుడారం. నెక్స్ట్ థా, థా చూడండమ్మా ఇలా రాస్తాము. ఇక్కడ గమనించండి, పైన గీత అంటే శిరోరేఖ మనం మొత్తం అక్షరానికి ఇవ్వం. ఇక్కడ నిలువుగా కనిపించే గీత ఉన్నది కదా, ఈ గీత పైన మాత్రమే మన పైన శిరోరేఖని ఉంచుతాము. ఈ మొత్తాన్ని మనం రాయము. అది ఒకటి గమనించండి. మరి తెలుగులో ఈ అక్షరం ఎలా ఉంటుంది? రెండో థ అంటే ఈ విధంగా ఉంటుంది. ఇలా రాసి లోపల ఇలా చుక్కలాగా పెడతాం. ఇది థ. ఓకేనా.
సో థాలి పళ్ళెం, థర్మస్ ఫ్లాస్క్, తైలి సంచి, థానేదార్ కాపలాదారుడు, థన్ అంటే పొదుగు, థూక్ ఉమ్మి, థకాన్ అలసిపోవుట, థర్మామీటర్. నెక్స్ట్ ద అనే అక్షరం చూడండి ఎలా రాస్తున్నామో, ద తెలుగులో ఈ విధంగా రాస్తాము. దూద్ పాలు, దిమాగ్ మెదడు, దీవార్ గోడ, దాంత్ దంతాలు, దరియా నది, దరి తివాచి, దవాయి మందులు, దవాత్ సిరా. నెక్స్ట్ ధ రెండో ద చూడండి ఈ అక్షరం ఎలా రాయాలో. ఇక్కడ కూడా శిరోరేఖని మొత్తం అక్షరం మీద గీయము. ఇక్కడ నిలువుగా ఉన్న ఈ నిలువు గీత పైన మాత్రమే మనం శిరోరేఖను ఉంచుతాము. తెలుగులో చూడండి ధాని ఎలా రాస్తాము, దా రాసి ఇలా రాస్తాము. రెండో ధ అంట, ధ అంటే ఒత్తు, ధ మళ్ళీ ఒత్తి పలకాలి. ధన్ ధనము, ధరతి భూమి, ధనుష్ ధనుస్సు, ధాగా దారము, ధాన్య ధాన్యము, ధనియా కొత్తిమీర, ధబ్బా అంటే మరక. చూడండి మరక ఇక్కడ చొక్కా మీద కనబడుతుంది. ధూప్ ఎండ. నెక్స్ట్ లెటర్ చూడండి నా చూడండి అమ్మ ఎలా రాసాము, ఇలా రాస్తాము. నా తెలుగులో ఇట్లా రాస్తాము నా. ఓకేనమ్మా, అర్థమైందా? నా. ఓకే. నల్ కుళాయి, ట్యాప్ కనపడుతుంది కదా, బొమ్మ గమనించండి. నేను చదివేటప్పుడు హిందీ పదం ఎలా చదువుతున్నాను, దానికి మీనింగ్ ఏంటి, అలాగే ఆ పదానికి సంబంధించి ఇక్కడ బొమ్మ బాగా గమనించండి. నత్ చూడండి, ముక్కు ఉంగరం. ఇక్కడ చూడండి ఇట్లా ముక్కుకి పెట్టుకునే దాన్ని ఏమంటారంటే నత్ అంటారు, ముక్కుకి పెట్టుకునే ఉంగరం. నమక్ ఉప్పు, నది నది, నారి స్త్రీ, నాక్ ముక్కు, నీలా నీలి రంగు, నగర్ నగరం. నెక్స్ట్ పా చూడండి ఎలా రాయాలో ఈ విధంగా రాయాలి. తెలుగులో మనం పాని ఇలా రాస్తాం. పానీ నీరు, పక్షి ఈక, పత్ర ఉత్తరం, పరివార్ కుటుంబం, పతంగ్ గాలిపటం, పత్తా ఆకు, పాఠశాల పూజ. నెక్స్ట్ ఫ అంటే రెండో పా రాస్తాం కదా మనం, ఈ విధంగా అక్షరం రాయాలి హిందీలో. తెలుగులో చూడండి అమ్మా అక్షరము ఇది ఫలం అంటాం కదా. ఫల్ పండ్లు, ఫూల్ పువ్వు, ఫలి బఠానీ, ఫవ్వారా అంటే చూడండి ఇట్లా నీటిని చిమ్మించే గొట్టం, ఇట్లా కనపడుతుంది కదా ఫౌంటైన్, నీటిని చిమ్మించే గొట్టం, ఫవ్వారా. ఫుట్బాల్, ఫసల్ అంటే పంట. తర్వాత ఫ్యాక్టరీ, ఫౌజ్ అంటే సైన్యం. నెక్స్ట్ బా చూడండి ఎలా రాస్తున్నామో చూడండి అమ్మా. బా ఇక్కడ లోపల గీత ఇలా ఇవ్వాలి, ఇది గుర్తుపెట్టుకోండి. చూడండి తెలుగులో అక్షరము బా ఎట్లా రాస్తాము. బటన్ బచ్చా పిల్లవాడు, బారిష్ వర్షం, బస్ బతక్ బాతు, బగీచా తోట, బజారు, బాబా నాన్న. నెక్స్ట్ లెటర్ చూడండి భా చూడండి ఎలా రాస్తున్నాం మనం, ఇలా రాయాలి భా. ఇక్కడ భాలో కూడా చూడండి శిరోరేఖ మనం నిలువు గీత మీద మాత్రమే ఇచ్చాము, ఇక్కడ పక్కన అంటే మొత్తము ఇవ్వలేదు అక్షరం, ఇది గమనించండి. తెలుగులో ఈ అక్షరాన్ని ఎలా రాస్తాము, ఇలా రాస్తాము భా, ఇది అక్షరం. ఓకే. భాలు ఎలుగుబంటి,
భిండి బెండకాయ, భోజన్ భోజనం, భండార్ గోడౌను, భేడ్ గొర్రె, భవన్ భవనం. నెక్స్ట్ భట్టి అంటే కొలిమి, చూడండి కొలిమి. నెక్స్ట్ భూక్ ఆకలి. నెక్స్ట్ లెటర్ మా. మా చూడండి ఎలా రాయాలో ఇలా రాస్తాము. తెలుగులో మనం చిన్న సున్నా పెట్టి ఈ విధంగా రాస్తాము మాని. ఓకేనా. మచిలీ చేప, మటర్ బఠానీ, మోర్ నెమలి, మగర్ మొసలి, మిఠాయి మిఠాయి, మకాన్ ఇల్లు, మహల్ రాజభవనం, మహిళ మహిళ. నెక్స్ట్ లెటర్ చూడండి యా. యా చూడండి అమ్మ ఎలా రాయాలో ఈ విధంగా రాయాలి. యా తెలుగులో పెద్ద సున్నా పెట్టి ఈ విధంగా రాస్తాము యా అంటే. ఓకేనా. ఓకే. యువ యువకులు, యజ్ఞ యజ్ఞం, యోగి యోగి, యంత్ర యంత్రం, యార్ నేస్తం, యోధ యోధుడు, యాత్రి యాత్రికుడు, యాక్ గొర్రె. నెక్స్ట్ లెటర్ రా. రా చూడండి ఇలా రాయాలి. తెలుగులో ఈ విధంగా రాస్తాము. రాజా రాజు, రాత్ రాత్రి, రూపాయ రూపాయి, రథ్ రథం, రోటీ రొట్టె, రబడ్ రబ్బరు, రస్సీ తాడు, రస్ జ్యూస్. నెక్స్ట్ లెటర్ చూడండి లా. లా చూడండి ఎలా రాయాలో మరలా చూడండి ఇలా. తెలుగులో ఈ విధంగా రాస్తాము. ఓకే. లట్టు బొంగరం, లడకి బాలిక, లకడి కర్ర, లడనా యుద్ధం, లాల్ ఎరుపు, లహసున్ వెల్లుల్లి, లిఫాఫా అంటే కవర్, లోటా చెంబు. నెక్స్ట్ వా. చూడండి వా ఎలా రాయాలో ఇట్లా ఇట్లా సున్నా పెట్టి ఈ విధంగా రాయాలి. వా తెలుగులో ఈ విధంగా రాస్తాము వా. ఓకేనా. వజన్ బరువు, విజ్ఞాన్ సైన్సు, వివాహ పెళ్ళి, విద్యాలయ్ పాఠశాల, వ్యాయామం, వాహన్ వాహనం, కొంగ, వన్ అడవి. నెక్స్ట్ లెటర్ చూడండి సా. మనం తెలుగులో మెలికి సా అంటాం కదా, చూడండి ఒకసారి ఎట్లా రాస్తున్నాము సా. దీనిపైన కూడా గమనించండి శిరోరేఖ అనేది నిలువు గీత మీద మాత్రమే శిరోరేఖను ఉంచాలి, ఈ ప్రక్కన రాయకూడదు. తెలుగులో ఈ అక్షరాన్ని ఈ విధంగా రాస్తాం మనం. ఓకేనా. షల్జం అంటే బీట్రూట్, షహద్ తేనె, షర్బత్ పానీయం, షహనాయి అంటే సన్నాయి, షకరకంద్ ఎర్ర దుంపలు, చిలకడ దుంప అంటాం కదా షకరకంద్, షహతూత్ అంటే మల్బరీ పండు, చూడండి ఫ్రూట్ కనపడుతుంది మనకి, మల్బరీ పండు అంటే కనపడుతుంది ఇక్కడ. శరీరము, శౌచాలయ్ మరుగుదొడ్డి టాయిలెట్స్ అన్నమాట. నెక్స్ట్ షా. షా చూడండమ్మా ఎలా రాయాలో ఈ విధంగా రాసి ఇలా గీత ఉంచి లోపల మొత్తము శిరోరేఖ ఉంచాలి. దీన్ని మనం తెలుగులో ఎలా రాస్తామంటే చూడండి ఇది షా. ఈ అక్షరానికి గాను ఈ అక్షరం హిందీలో ఉంటుంది. షట్కోణ్ 6 కోణములు, షడ్యంత్ర అంటే కుట్ర పన్నాగం, కుట్ర పన్నటం అంటే కుట్ర, ఇంద్రధనస్సు, కృషి వ్యవసాయం, పోషకాహారం. నెక్స్ట్ లెటర్ సా. చూడండి ఎలా రాయాలో సా. తెలుగులో మనం ఈ విధంగా రాస్తాము సా.
సబ్జీ కూరగాయలు, సేబ్ యాపిల్, సూరజ్ సూర్యుడు, సమాచార పత్ర వార్తాపత్రిక, సంగీత్ సంగీతం, సరోవర్ కొలను, సలాద్ సలాడ్, సడక్ మార్గం. నెక్స్ట్ హా. హా చూడండి ఎలా రాయాలమ్మా? హా తెలుగులో మనము ఈ విధంగా రాస్తాము హా అనే అక్షరాన్ని. ఓకేనా? హాత్ చేయి, హల్దీ పసుపు, హంస్ హంస, హతౌడి సుత్తి, హిరణ్ జింక, హెలికాప్టర్ చూడండి హెలికాప్టర్, హాతీ ఏనుగు, హాత్ గాడి అంటే తోపుడు బండి, చేత్తో తోసే బండి, తోపుడు బండి హాత్ గాడి అంటారు. నెక్స్ట్ క్ష. క్ష చూడండి ఎలా రాయాలో గమనించండి బాగా. ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి. ఇలా రాసి ఇలా రాయాలి. ఓకేనా? క్ష. ఓకే, దీన్ని మనం తెలుగులో ఎలా రాస్తామో చూడండి అమ్మా. చూడండి ఇలా కాలాగా రాసి కింద క్ష సంయుక్తాక్షరం అంటారు దీన్ని. హా వరకు ఉన్న అక్షరాలన్నీ కూడా వ్యంజనం. ఇక్కడి నుంచి వచ్చే ఈ 4 అక్షరాలు కూడా సంయుక్తాక్షరాలు అంటారు. అంటే 2 హల్లులు కలిసి ఉంటాయి దీనిలో. ఓకే, క్షేత్ర పొలం, క్షీర్ పాలు, క్షమా క్షమ, క్షితిజ్ భూమి, క్షమత సామర్థ్యము. నెక్స్ట్ త్ర. ఈ విధంగా రాస్తాము. మనకి తెలుగు వర్ణమాలలో ఈ అక్షరము ఉండదు. ఇది సంయుక్తాక్షరము. మనం తెలుగులో త్ర అంటే ఈ విధంగా రాస్తాము, కానీ వర్ణమాలలో ఈ అక్షరం ఉండదు. కానీ హిందీ వర్ణమాలలో ఈ త్ర అనే అక్షరము ఒక సంయుక్తాక్షరంగా ఇక్కడ రాయబడుతుంది. చూడండి, త్రిశూల్ త్రిశూలం, త్రికోణ్ త్రికోణం, త్రిజ్య అంటే వ్యాసార్థం. చూడండి మీరు లెక్కల్లో వస్తుంది కదా వ్యాసార్థం, ఇలా దీన్ని వ్యాసార్థం అంటారు. ఈ ప్లేస్ని వ్యాసార్థం అంటారు. ఓకే, త్రిఫల 3 ఫలాలు, 3 ఫలాలు కలిసిన దాన్ని త్రిఫల అంటారు. తర్వాత త్రయోదశి అంటే త్రయోదశి అనమాట. చూడండి త్రయోదశి. నెక్స్ట్ చూడండి అక్షరము జ్ఞ. చూడండి జ్ఞ ఇలా రాస్తాము. తెలుగులో ఎలా రాస్తామో చూడండి అమ్మా. జ్ఞ. ఓకేనా? ఇలా రాస్తాము జ్ఞ అనే అక్షరాన్ని. జ్ఞాన్ జ్ఞానం, జ్ఞాని జ్ఞానవంతులు, జ్ఞానేంద్రియ జ్ఞానేంద్రియాలు, జ్ఞానేశ్వర్ జ్ఞానేశ్వర్, జ్ఞాపన్ విజ్ఞాపన. హిందీ వర్ణమాలలో ఈ అక్షరమే చివరి అక్షరం. ఇది సంయుక్తాక్షర శబ్దం. చూడండి దీన్ని స్ర అంటారు. మనం రాసేటప్పుడు ఈ విధంగా రాస్తాము స్ర. ఓకేనమ్మా? ఇట్లాగా స్ర. మనం తెలుగులో వర్ణమాలలో అంటే ఆల్ఫాబెట్లో, మొత్తం తెలుగు ఆల్ఫాబెట్లో ఈ అక్షరం ఉండదు, కానీ ఈ అక్షరాన్ని మనం స్ర అనే అక్షరాన్ని ఈ విధంగా రాస్తాము. ఓకేనా? ఓకే, సరే చూడండి. శ్రమ శ్రామికుడు, శ్రావణ శ్రావణ మాసం, శృంగార్ అలంకరణ అలంకరణ, శ్రాంత్ అంటే అలసిపోయిన, శ్రీఖండ్. చూడండి శ్రీఖండ్ అంటే బొమ్మ ఇచ్చారు చూడండి. శ్రీఖండ్ ఇలా రాస్తాము శ్రీఖండ్. ఓకేనా? సో హిందీ ఆల్ఫాబెట్లో మొదట స్వర్, నెక్స్ట్ వ్యంజన్, ఆ తర్వాత సంయుక్తాక్షర శబ్ద్, ఇవన్నీ ఉంటాయి. ఈ అక్షరాలు బాగా చదవండి. వాటికి సంబంధించిన పదాలు ప్రొనౌన్సియేషన్ పలుకుతూ రాయండి. హిందీ అక్షరాలన్నీ
జాగ్రత్తగా ఇలా రాస్తే చక్కగా నేర్చుకోవచ్చు.